హలో వ్యూవర్స్, ఐఎమ్ ఇందుజా, మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్. ఈరోజు మనం మోడల్ పేరు రష్మిత. తినకి బ్రైడల్ మేకప్, తెలుగు సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను వెట్ వైప్ యూజ్ చేసి తన స్కిన్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిప్లింగ్ బ్రష్ యూజ్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఐ మేకప్ కోసం కన్సీలర్ అప్లై చేయాలి. తెలుగు పెళ్లి కూతురు ఎప్పుడైనా లైట్ న్యూడ్ షేడ్సే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి లైట్ బ్రౌన్ షేడ్ తీసుకొని నీట్గా బ్లెండ్ చేయాలి. ఐ మేకప్ ఎప్పుడైనా అవుటర్ కార్నర్లో డార్క్ ఉండాలి, ఇన్నర్ కార్నర్లో లైట్ ఉండాలి. అందుకని ఫస్ట్ మనం అవుటర్ కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఐస్ ఓపెన్, లుక్ పైకి చూడు. ముందే ఐ మేకప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా పౌడర్, ఐ షాడో స్ప్రెడ్ అయినా కూడా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఫౌండేషన్ సూట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఫేస్ అండ్ నెక్ ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాలి, లేకపోతే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపిస్తుంది. ఫౌండేషన్ మొత్తం ఈవెన్గా బ్లెండ్ చేసిన తర్వాత క్రీమ్ కాంటూర్ తీసుకొని నోస్ కాంటూర్ అండ్ నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ అయినా ఎంత నీట్గా బ్లెండ్ చేసుకుంటే అంత నీట్గా స్కిన్లో అబ్జర్వ్ అవుతుంది. లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. బ్లష్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు సో తెలుగు పెళ్లి కూతురు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒకటి ఫ్రంట్ హెయిర్ స్టైల్ పఫ్ కానీ లేదంటే మిడిల్ పార్టీషన్ కానీ చూస్ చేసుకుంటారు. సో ఈరోజు మన మోడల్కి ఫ్రంట్ పఫ్ కావాలన్నారు. ఫ్రంట్ పఫ్ కోసం ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ హెయిర్ అంతా సెక్షన్ గిట్తో ఫ్లాట్ చేసేసేయాలి, డిస్టర్బ్ అవ్వకుండా. తర్వాత ఐబ్రో ఆర్చ్ నుంచి ఒక సెక్షన్ తీసుకోవాలి.
ఇట్లా ఒక సెక్షన్ తీసుకున్న తర్వాత బ్యాక్ కోంబింగ్ కోసం 3 సెక్షన్స్ తీసుకోవాలి. సౌరం ఫిక్స్ చేయడం కోసం 3 పార్టీషన్స్ తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.